తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూరల్ మండలం నరసింహపురం కాపులపేటలో వెంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద శ్రీ వరసిద్ది వినాయక 24వ వినాయక చవితి మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విగ్రహదాతలైన కొవ్వాడ లోక్నాథ్, నాగలక్ష్మి దంపతులు వినాయక చవితి పూజలు నిర్వహించారు. శనివారం అఖండ అన్న సమారాధన అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలియజేశారు. భక్తులంతా విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీతారామపేట మెయిన్ రోడ్లో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత 16 సంవత్సరాల నుంచి భక్తి శ్రద్దలతో మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ యువత తెలియజేశారు. అనంతరం కమిటీ సభ్యుడు మోయిదా బాలాజీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా యువత అంతా కలిసి భక్తి శ్రద్దలతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వరసిద్ది వినాయక స్వామివారి 16వ వార్షికోత్సవం సీతారామపేట యూత్ తరపున ఘనంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ వేచి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా వేచేసి ఉన్న శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి ఉత్సవాల నవరాత్రి సందర్భంగా ఉండి పెద్ద సెంటర్లో సీతారామపేటలో స్వామివారి యొక్క పూజలు, ఉత్సవాలు, అన్న సంతర్పణ మిగిలినవి సీతారామపేట యొక్క యువకులు కమిటీ సభ్యులు అతి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాకినాడ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి మండపాల్లో వినూత్నమైన రూపాల్లో గణనాథులు కొలువు తీరారు. కాకినాడ నగరంలోని పెద్ద మార్కెట్లో 350 కేజీల వేరుశనగ కాయలతో 18 అడుగుల వినాయకుడిని నెలకొల్పారు. భానుగుడి సెంటర్లో 1000 కేజీల బెల్లంతో 13 అడుగుల వినాయకుడిని నెలకొల్పారు. జగన్నాథపురంలో జెమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన గణపతుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏలూరు జిల్లా భీమడోలు మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. భీమడోలు గణపతి సెంటర్ ప్రసిద్ధ శ్రీమన్ మహాగణపతి ఆలయంలో గోదావరి మనుతో ప్రత్యేకంగా తయారు చేసిన 5 అడుగుల మట్టి గణపతి ప్రతిమను మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ 61వ నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి సైతం శాశ్వత నగలు ఉన్నాయని, నిత్యం ఒక్కో సాంప్రదాయ వర్ణంలో భక్తులకు దర్శనమిస్తారని, ఉత్సవ పందిట్లో 9 రోజుల పాటు రోజుకొక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు.
గ్రామంలో గణపతి సెంటర్లో గత 60 సంవత్సరాలు కూడా శ్రీ మన్మహా గణపతి నవరాత్రి మహోత్సవములు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం 61వ నవరాత్రి మహోత్సవం మరి గ్రామ ప్రజలు భక్త మహాశయులతో సహకారంతో మరి ఈ ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ స్వామివారి ప్రతిష్ట ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా 60 సంవత్సరాల నుంచి కూడా గోదావరి కాలువ మట్టితో తయారు చేసి స్వామివారిని మరి ప్రతిరోజు కూడా రోజుకొక రంగు మార్చి స్వామివారిని ఆఖరి రోజున బంగారు రంగుతో ఊరంతా ఊరేగించి స్వామివారిని గోదావరి కాలువలో నిమజ్జనం చేయడం. మరి స్వామివారికి ఉత్సవ విగ్రహానికి కూడా మరి భక్త మహాశయులందరూ కూడా వెండి ఆభరణాలు ఇచ్చారు. ఈ స్వామివారు చాలా మరి మహిమ గల స్వామివారు, కోరికలు తీర్చే స్వామివారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మరి స్వామివారి కృపా కటాక్షాలకి మరి పొందాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకి నాదస్వరం, ఉదయం 9 గంటలకు సహస్రనామ పూజలు, మధ్యాహ్నం భజన కాలక్షేపం, రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. కాబట్టి భక్తమాసాలందరూ కూడా మరి ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాలు దిగ్విజయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిపై అక్కసుతో జగన్ 5 ఏళ్లు రాజధానిని విధ్వంసం చేశారన్న మంత్రి గొట్టిపాటి. అదే ద్వేషంతో ఇప్పుడు అసత్యాలతో విష ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం. కాకినాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పర్యాటక రంగంగా కాకినాడ జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.